తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 36 సాహస పురస్కారాలను ప్రదానం చేశారు. అందులో అవార్డులు అందుకున్న వారిలో స్మృతి సింగ్ ఒకరు. పెళ్లైన 5 నెలలకే దేశ సేవలో ఉన్న భర్త కెప్టెన్ డాక్టర్ అనుష్మాన్ సింగ్ ను ఆమె కోల్పోయారు. కాశ్మీర్లోని సియాచిన్లో సహచర సైనికులను అగ్ని ప్రమాదం బారి నుంచి కాపాడే క్రమంలో అసువులు బాసిన అనుష్మాన్ సింగ్ ను పౌర పురస్కారం కీర్తి చక్రకు ఎంపిక చేసింది. భర్త తరపున ఆయన సతీమణి స్మృతి సింగ్ తన అత్తగారు మంజు సింగ్ తో కలిసి వచ్చి భావోద్వేగం మధ్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడిన మాటలను ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. అందులోని ఓ వీడియోలో స్మృతి సింగ్ తన భర్త విజయ్ గాథను, భర్తతో తన పరిచయం, అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యాంతమయ్యారు. తాను వీరుడిగా మరణిస్తానని, ఛాతిపై ఇత్తడి అక్షరాలు లిఖించుకునే మరణిస్తానని తన భర్త ఎప్పుడూ చెప్పేవారని అన్నారు. అన్నట్టుగానే ఆయన వీరుడిగా వెళ్తూ తను ఒంటరిని చేశాడంటూ కన్నీటి పర్యాంతమైంది. He was very much capable. He would tell me, I'll die with the brass in my chest. Just because I am not going to die an ordinary death like nobody would know. So we met on the first day of college, and I would not be dramatic, but it was love at first sight. And after a month, he got selected into AFMC. We met in an engineering college. He got selected in a medical college. So super intelligent guy. So from then on, after just 1 month of meeting, it was a long distance relationship for 8 long years. Let's get married now. So we did. And unfortunately, within 2 months of marriage, he got posted into Siachen. On 18th July, we had a long conversation about how our life is going to be the next 50 years. He's going to build a house. We're going to have kids and whatnot. 19th morning, I get up, I get a call. He's no more. What? So for first 7-8 hours, we were not ready to accept that anything of such sort has happened. But 7-8 hours, it got confirmed that he's no more. Until date, I'm not coping up. I'm just trying to figure out, maybe it's not true. But now that I have Kirti Chakra in my hand, maybe it's true. But it's okay. He's a hero. So we can manage a little of our lives because he's managed a lot. He's given up all his life, all his families, just to save other 3 families, his army family. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ల భేటీపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలు హర్షించదగ్గ రోజని, సమస్యలు త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలు గుర్తించి నిర్ణయాలు జరిగాయన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో విషయాలు పెండింగ్లో ఉన్నాయి, 2 రాష్ట్రాలందరినీ కూడా తెలుగువారు ఎక్కడున్నా కూడా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. కాబట్టి ఒక ప్రోయాక్టివ్ వేగా లెటర్ పంపించడం, దాన్ని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్లో చర్చించి సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం. సమావేశంలో అన్నీ కూడా కులంకుశంగా చర్చించి అందరు అడ్వైజులు తీసుకుని, ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో అందరి కూడా సలహాలు సూచనలు తీసుకుని డిస్కస్ చేసి ఇవన్నీ కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఒక ఉద్యమంతో, ఒక నిధులు విధులు కేటాయింపులతో ఏర్పాటైంది, అంటే దాని మీద ఉద్యమం చేసి ఏర్పాటైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిణామం తీసుకుని ఎవరు యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, అందరి యొక్క భావోద్వేగాలన్నీ కూడా పరిణామం తీసుకుని మనం ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్, అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దామని చెప్పి ఒక ఆలోచన ముందు రావటం నిజంగా చాలా ఆనందదాయకం. అలాగే మరి ముఖ్యంగా ఎలా అయితే గౌరవనీయులు బట్టి విక్రమార్క చెప్పారో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది 6 మంత్రులతో. ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో అంటే 8th క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, గౌరవ హోమ్ మినిస్టర్ కానీ, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది. అవినీతి సంపాదనతోనే ఆనాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గొప్ప ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి లేఖ రాసే అర్హత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి లేదని అన్నారు. సీఎల్పీ మీడియా పాయింట్లో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నిర్వాకంతో పదవులు పోయాయని గులాబీ పార్టీ నేత నిరంజన్ రెడ్డి లెటర్ రాయాలన్నారు. నిరంజన్ రెడ్డి కృష్ణానదిని కూడా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రధానమంత్రి పదవి కాళ్ల దగ్గరకు వచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వదులుకున్నారని, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు అంబేద్కర్ ఆశయాలను కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. 2018లో 88 మంది శాసనసభ్యులు గెలిచి 88 మంది శాసనసభ్యులు గెలిచి 18 మంది ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యుల్ని మీరు అందులో 12 మందిని చేసుకుని ప్రయత్నం చేశారు. అంటే ఆ నంబర్ 18 ఉంటుంది కాబట్టి 12 మంది వస్తున్నాయి కింద. అంటే చట్టంలో ఉంది కాబట్టి ఏం మాట్లాడినా మేము విలీనం చేసుకుని మాట్లాడాం. బుద్ధి, సిగ్గు, జరం ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు పెట్టినరు రాజ్యాంగంలో ఆనాడు అంబేద్కర్ గారు? మీలాంటి సన్నాసులు, లంగళ్ళు ఉంటారని తెలిసి ఉంటే ఈ 2/3 పెట్టకపో, 2/3 మెజార్టీ ఉండకపో, ఆ క్లాజులో పెట్టకపో. అంటే విలువలతో ఆనాటి రాజకీయ నాయకులు ఆనాటి బదులో ఒక విలువలతోటి రాజకీయాలు చేశారు. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిన కేంద్ర మంత్రి పదవి. అంటే దాన్ని మీరు ఆసరాగా చేసుకొని పూర్తి మెజారిటీ ఉండి కూడా ఈ యొక్క ఫిరాయింపుల్ని ప్రోత్సహించి డబ్బులు వెదజల్లి అవినీతి సంపాదనతో, అక్రమ సంపాదనతో, ప్రాజెక్టుల సంపాదనతో డబ్బులు వెదజల్లి ఆనాడు భ్రష్టు పట్టించే కార్యక్రమం చేసినారు. అంటే అపహాస్యం చేసినారు రాజ్యాంగాన్ని కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ. మళ్ళీ చట్టబద్ధంగా విలీనమంటారు. కొద్దిగా సిగ్గు సెరవుడాలు మాట్లాడితే నిజంగా ఈరోజు ఏం రాసిండు నిరంజన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి లేఖ రాసిండని. అంటే ద్వంద్వ విధానాలని రాహుల్ గాంధీకి ఇవన్నీ కూడా ఉటంకిస్తూ లేఖ రాసిండు. నిజంగా నిరంజన్ రెడ్డి ఎవరికి లేఖ రాయాలా? ఎప్పుడు రాసేది ఉంటే ఎప్పుడైతే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీకి ప్రతి అంశంలో ఆనాడు నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ బిల్లు కావచ్చు, పార్లమెంటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, అంటే ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో సపోర్ట్ చేసింది బీజేపీ. ఇవి అప్పుడే రాసేది ఉండే ఏమని, ఎప్పుడైతే ఈ నిబంధన ఉన్న కారణంగా, ఈ 2/3 మెజారిటీ ఉన్న కారణంగా అంబేద్కర్ ఆశయాల్ని, మహాత్మా గాంధీ ఆశయాల్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారు దేశం మొత్తంలో. బీజేపీ పార్టీ 10-12 రాష్ట్రాలు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఎమ్మెల్సీ కూడా తీసుకున్నారు అన్నాడు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ నిబంధన తొలగించనని రాసేది ఉండే. అంటే ఎప్పుడు స్పందించాలనో అప్పుడు స్పందించకుండా అన్ని లంగవేషాలు వేసి, అవినీతి వేషాలు వేసి, దుర్మార్గంగా పరిపాలన చేసి, రాజరిక పరిపాలన చేసి, కొల్లగొట్టే కార్యక్రమం చేసి ఈ రోజున నీతులు వల్లిస్తూ ఉంటే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ప్రతి సందర్భంలో కేసీఆర్ రాజకీయం చేసి అన్నాడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. అంటే జాతీయ స్థాయిలో వెలుగుబట్టాలా, నేను ప్రధానమంత్రి నేత, నా 16 సీట్ల మొత్తం 16 సీట్లు గెలుచుకొని కారు సారు 16 గెలుచుకొని మొత్తం దేశాన్ని ఉద్ధరిస్తానని ఏమైంది? ఉన్నది చూసిపోయింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను, అత్యాచారాలను ఖండిస్తూ కాకినాడలోని భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ మహిళా సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు తుమ్మల పద్మజ మాట్లాడుతూ రాజ్యాంగబద్దంగా ఎన్నికైన మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో మొన్నటి సందేశాలి, కుచ్ బిహార్ మొదలు నిన్నటి చోప్రా గ్రామంలో స్త్రీలపై జరిగిన అమానవీయ ఘటనలు షరియా చట్టాల ప్రకారం చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని భారత హోంమంత్రిని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్కి మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో జి పద్మ, కమల, సత్యకుమారి, లక్ష్మీ ప్రసన్న, మేడా విజయలక్ష్మి, ఏలూరి రాణి తదితరులు పాల్గొన్నారు. బెంగాల్లో మహిళలపై అరాచకాలు మొన్నటికి మొన్న సందేశ్ ఖలీలో, అలాగే కుచ్ బిహార్, చోప్రా ప్రస్తుతం మహిళలపై అనేక అరాచకాలు జరుగుతున్నాయి. బెంగాల్లోని ముస్లిం షరియా చట్టాలు వర్తిస్తున్నాయా అన్నది
మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా ముఖ్యమంత్రి ఉండి కూడా అక్కడ మహిళలపై ఇలాంటి ప్రవర్తన చేస్తున్నటువంటి టీఎంసీ గూండాలని ఎందుకు ఆవిడ సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మహిళలకి రక్షణ కరువైంది. అనేక పర్యాయాలు జరుగుతున్నా కూడా ఆమెకి చీమ కూడా కొట్టట్లేదు, నిమ్మక నీరెట్టినట్టు ఆమె ప్రవర్తన చూస్తుంటే యావత్ భారతదేశం కూడా ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలోనే జరగడం చాలా సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. ఆ టీఎంసీ గూండాలు మహిళల్ని ఒక సెక్స్ వర్కర్స్లా చూస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మహిళలకి అనేక హక్కులను ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశంలో నడుస్తుంటే ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలని మన నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరుగుతుంటే అక్కడ షరియా చట్టాలను అమలు చేస్తూ మహిళల హక్కులను కాలరాయడం అన్నది సిగ్గుమాలిన చర్య. వెంటనే మమతా బెనర్జీ రిజైన్ చేయాలని మేము సేవా భారతి అనే సంస్థ ద్వారా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నాం. మహిళల హక్కులు కాలరాసే ఆ మమతా బెనర్జీ వెంటనే గద్దె దిగాలని, మహిళల హక్కులకి ఎక్కడ భంగం వాటిల్లకుండా చూడాలని మేము హెచ్చరిస్తున్నామండి. లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతిలోకి తీసుకుని వాళ్ళే ఒక నియంతల మాదిరిగా మహిళల్ని ఒక సెక్స్ వర్కర్స్ లాగా, అట్లాగే వాళ్ళ మీద అరాచకమైన దాడుల్లాగా సందేశ్ ఖలీలో చూస్తే గిరిజన మహిళలపై అనేక సార్లు వాళ్ళని అనేక పర్యాయాలని వాళ్ళ అవసరాలు తీర్చుకునే ఒక సెక్స్ టూల్లా చూడడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి టీఎంసీ గూండాలు అరాచక ప్రోత్సహిస్తున్నటువంటి మమతా బెనర్జీని వెంటనే గద్దె దిగాలని, ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొప్పగుండపాలెంలో బాలిక హత్యపై హోంమంత్రి అనిత సీరియస్, నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామంటూ బాధితులకు హామీ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై మాజీ ఎంపీ భరత్ ఆగ్రహం, కేంద్ర ప్రమేయం లేకుండా చర్చించుకుంటే ప్రయోజనం ఏమిటంటూ సూటి ప్రశ్న. కాంగ్రెస్ పార్టీని జగనే బలహీనపరిచారన్న మాజీ ఎంపీ చింతామోహన్, కాంగ్రెస్ తో ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదంటూ వ్యాఖ్య. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారన్న తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ బీఆర్ఎస్ కు లేదంటూ వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.